హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దానికి మనం బిఎస్ఏ 2023 రెండిటికి కరస్పాండింగ్ సెక్షన్స్ తోటి వన్ లైనర్ బేసిక్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ మనం చూస్తున్నాం కదండి. పార్ట్ 2కి కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ వీడియోలో మరిన్ని రూల్స్ కంటిన్యూషన్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ప్రిజంప్షన్స్, 2 కైండ్స్ ఆఫ్ ప్రిజంప్షన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ రిబటబుల్ అండ్ అనదర్ ఈజ్ ఇర్రిబటబుల్. రిబటబుల్ ప్రిజంప్షన్ కెన్ బి ఓవర్థ్రోన్ బై ఎవిడెన్స్ టు ది కాంట్రరీ, బట్ irrebutable presumption can be conclusive presumption of law. కంక్లూసివ్ ప్రిజంప్షన్ ఏది? ఇర్రిబటబుల్. మనకి ఈ కంక్లూసివ్ ప్రిజంప్షన్ రావాలంటే ఏ సెక్షన్స్కి? సెక్షన్ 41, సెక్షన్ 112, సెక్షన్ 113 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. వీటికి కరస్పాండింగ్ సెక్షన్ మనకి బిఎస్ఏలో సెక్షన్ 41కి కరస్పాండింగ్ సెక్షన్ సెక్షన్ 35, సెక్షన్ 112కి కరస్పాండింగ్ సెక్షన్ సెక్షన్ 116, సెక్షన్ 113కి కరస్పాండింగ్ సెక్షన్ అనేది బిఎస్ఏలో ఏమీ లేదండి. ఈ సెక్షన్ని డిలీట్ చేసేసారు. ఈ ప్రిజంప్షన్స్కి సంబంధించి మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 4 అండి. మనకి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎస్ఏ సెక్షన్ 2లో ఇవ్వడం జరిగింది. మే ప్రిజంప్షన్లో 2 రూల్స్ ఏంటంటే కోర్ట్ హ్యాస్ డిస్క్రిషనరీ టు రైజ్ ఆర్ నాట్ టు రైజ్ ప్రిజంప్షన్. మే ప్రిజంప్షన్లో ఏముంటుందంట? డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్ ఉంటుంది. సెకండ్, కోర్ట్ మే కాల్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. ఈవెన్ దో ప్రిజంప్షన్, మే ప్రిజంప్షన్ డ్రా చేయాలన్నా కూడా కాల్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఇట్ అంటే ఎవిడెన్స్ తీసుకుని అప్పుడు చేస్తుంది. చేయొచ్చు, చేయకపోవచ్చు. షెల్ ప్రిజంప్షన్కి వచ్చి మనకి కోర్ట్ హ్యాస్ నో డిస్క్రిషనరీ పవర్ టు డ్రా ది షెల్ ప్రిజంప్షన్. కోర్ట్ ఈజ్ బౌండ్ టు రైజ్ ప్రిజంప్షన్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. డిస్ప్రూవ్ అయితే తప్ప ఆల్ ద కేసెస్లో కోర్ట్ కెన్ డ్రా ఇట్స్ ప్రిజంప్షన్ కంపల్సరీ. షెల్ ప్రిజంప్షన్స్ విషయంలో, మే ప్రిజంప్షన్లో మాత్రమే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్ ఉంటుంది. ప్రూఫ్ కూడా తీసుకుని ప్రిజంప్షన్ని డ్రా చేస్తుంది. తర్వాత హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్. ఇట్స్ ఎ బేసిక్ రూల్, జనరల్ రూల్. మనకి కార్డినల్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద కార్డినల్ ప్రిన్సిపల్స్ మనకి హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్. రెస్ గెస్టే ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ది రూల్ ఆఫ్ హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్. ఇది ఎక్సెప్షన్. ఏంటిది? రెస్ గెస్టే అనేది ఎక్సెప్షన్. దేనికి ఎక్సెప్షన్ అంటే హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్, దానికి ఎక్సెప్షన్. మనకి సెక్షన్ 6 రెస్ గెస్టే గురించి చెప్తుంది ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మనకి బిఎస్ఏలో సెక్షన్ 4. In civil cases, party succeeds on his own strength. సివిల్ కేసెస్లో ఆన్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ పార్టీ అనేవారు సక్సీడ్ అవుతారట. క్యారెక్టర్ ఆఫ్ పార్టీ ఇన్ సివిల్ కేసెస్. క్యారెక్టర్, రెలవెంట్ ఫ్యాక్ట్స్లో మన క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద రెలవెంట్ ఫ్యాక్ట్స్ కదండి. అందులో సివిల్ కేసెస్కి సంబంధించి క్యారెక్టర్ అనేది ఏంటంట? ఇర్రిలవెంట్. దేర్ షుడ్ బి క్లియర్ ప్రూఫ్ కర్పస్ డిలిక్ట్ అంటే కమిషన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి క్లియర్ ప్రూఫ్ కర్పస్ డిలిక్ట్ అనేది ఉండాలి. దేనికి సంబంధించి? కమిషన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి. సివిల్లో అడగల, ఓన్లీ క్రిమినల్లో అడిగారు. ఏమని? కర్పస్ డెలిక్ట్, క్లియర్ ప్రూఫ్ ఉండాలి 100%.
ద ప్రాసిక్యూషన్ మస్ట్ షో ద గిల్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఎవరు చూపించాలి ఇక్కడ? ప్రాసిక్యూషన్. బయాన్డ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ అండి. బట్ ఓన్లీ రీజనబుల్ డౌట్ గోస్ టు అక్యూజ్డ్. సో బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ అక్యూజ్డ్కి అండి. ఆ రీజనబుల్ డౌట్ అనేది బెనిఫిట్ గోస్ టు అక్యూజ్డ్. ఆల్ రీజనబుల్ డౌట్స్, బయాన్ ఆల్ రీజనబుల్ డౌట్స్ మనం ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ద ప్రాసిక్యూషన్ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ద డిఫెన్స్. సో దెర్ ఈజ్ నో ఐటా ఆఫ్ డౌట్ అన్నారు. అంటే అవతల డిఫెన్స్ లాయర్ ప్రూవ్ చేయలేని ఆ వీక్ ఎవిడెన్స్ని ప్లస్ పాయింట్గా చేసుకుని అక్యూజ్డ్ని మాత్రం గిల్ట్ చేయడానికి లేదు. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంది. బయాన్డ్ ఆల్ రీజనబుల్ డౌట్ అనేది బెనిఫిట్ గోస్ టు అక్యూజ్డ్. సో ప్రాసిక్యూషన్ హ్యాస్ ఎ డ్యూటీ టు ప్రూవ్ బయాన్డ్ ఆల్ రీజనబుల్ డౌట్ అండి. కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వీక్ ఎవిడెన్స్ ఆఫ్ డిఫెన్స్ అండి. The prosecution must stand on its own legs. మనకి ప్రాసిక్యూషన్ అనేది వేరే వాళ్ళ ఎవిడెన్స్ వీక్ ఉన్నంత మాత్రాన వీళ్ళు విన్ అయిపోరు. స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ లెగ్స్ బేసింగ్ ఆన్ ద ఎవిడెన్స్ దట్ హ్యాస్ బీన్ లెట్ ఇన్. Burden of proving that any transaction has been affected by fraud. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దేనికి సంబంధించి? ట్రాన్సాక్షన్కి సంబంధించి. దేనికి సంబంధించి? బై ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, ఇంటిమిడేషన్, కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సెట్రా లైస్ అపాన్ ద పర్సన్ ఎలేజింగ్ దట్. అంటే ప్లెయింటిఫ్ ఎవరైతే ఈ గ్రౌండ్స్ మీద సివిల్ సూట్ వేస్తారో బేస్డ్ ఆన్ ఫ్రాడ్ అని చెప్పి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? హూ అలెజెస్ దట్ అంటే జనరల్లీ ప్లెయింటిఫ్ మీద. ఇన్ క్రిమినల్ కేసెస్ suspicion however strong can never take the place of proof. అనుమానం ఉండడం అనేది ప్లేస్ ఆఫ్ ప్రూఫ్ కిందకి రాదు క్రిమినల్ కేసెస్లో. ద ప్రూఫ్ షుడ్ బీ ఇన్ ది నేచర్ ఆఫ్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఇన్ సివిల్ కేసెస్. ఎటువంటి నేచర్ మన ఎవిడెన్స్ అనేది ఇన్ సివిల్ కేసెస్లో ఎటువంటి నేచర్? అది ప్రిపాండరెన్స్ ఆఫ్ పాసిబిలిటీ. అది ఉండడానికి అవకాశం ఉంది అనేదానికి ప్రూఫ్ ఉండాలి. Proof should be placed by the party on whom the burden of proof rests unless he is estopped. ఇది మనకు బాగానే తెలుసు కదండి. If evidence is given by witness, he should testify subject to rules relating to examination. విట్నెస్ కనుక ఎవిడెన్స్ ఇవ్వాలంటే టెస్టిఫై జరగాలి. ఎలా? రూల్స్ రిలేటింగ్ టు ఎగ్జామినేషన్ తోటి. అడ్మిషన్ మస్ట్ బీ సర్టెన్ అండ్ క్లియర్. ఎలా ఉండాలి? సర్టెన్గా ఉండాలి. అన్సర్టెన్గా ఉండకూడదు, అన్క్లియర్డ్గా ఉండకూడదు, అంబిగియస్గా ఉండకూడదు. అడ్మిషన్ మస్ట్ బీ టేకెన్ యాజ్ ఏ హోల్. పార్షియల్ అడ్మిషన్ కెనాట్ బి యాక్సెప్టెడ్. అడ్మిషన్ ఈజ్ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్షియరీ వాల్యూ ఆఫ్ అడ్మిషన్ ఏంటండి? సబ్స్టాన్సివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. మనకి అడుగుతూ ఉంటారు ఎవిడెన్షియరీ వాల్యూ అనేది. జేసీజేకి చదివేటప్పుడు క్వశ్చన్స్ మెయిన్స్లో కూడా అడుగుతుంటాడు. డైయింగ్ డిక్లరేషన్కి ఎవిడెన్షియరీ వాల్యూ ఏంటి, లేకపోతే ఎఫ్ఐఆర్కి ఎవిడెన్షియరీ వాల్యూ ఏంటి, అడ్మిషన్స్కి ఏంటి అంటే స్టేట్మెంట్స్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ ఎటువంటి ఏ టైప్ ఆఫ్ దాని నేచర్ ఆఫ్ ఎవిడెన్షియరీ వాల్యూ ఏంటని అడుగుతాడు. అంటే అది కొరాబరేటివా, కాంట్రాడిక్టరీనా, సబ్స్టాంటివా ఇలా. సో అడ్మిషన్ ఈజ్ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. దట్ ఈస్ ద రూల్. ఏ స్టేట్మెంట్ ఆఫ్ అడ్మిషన్ మేడ్ బై ఎనీ పార్ట్నర్ షుడ్ బి బైండ్ అగెన్స్ట్ అదర్ పార్ట్నర్స్. మనకి ఏజెన్సీ కానీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ వీటిలో వన్ ఆఫ్ ద
పార్ట్నర్ కనుక అడ్మిట్ చేస్తే అది ఎగెన్స్ట్ ద ఆల్ అదర్ పార్ట్నర్స్ ఉంటుంది. అడ్మిషన్ మే బీ ఎయిదర్ ఇన్ ఓరల్ ఫామ్ ఆర్ డాక్యుమెంటరీ ఫామ్. 2 ఫామ్స్లో ఉండొచ్చు అడ్మిషన్ అనేది. సైన్స్ ఆర్ గెస్టెస్ రూపంలో కూడా ఉండొచ్చు, ఆర్ ఇన్ఫార్మల్ ఫామ్లో కూడా ఉండొచ్చు. సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్ ఇన్ సివిల్ కేసెస్ కెన్ బి కాల్డ్ యాజ్ అడ్మిషన్. అడ్మిషన్ ఏమై ఉండాలి అసలు అడ్మిట్ అవ్వాలి అంటే సెల్ఫ్ హార్మింగ్. ఏ కేసెస్లో? సివిల్ కేసెస్లో. సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్ క్రిమినల్ కేసెస్ కెన్ బి కాల్డ్ యాజ్ కన్ఫెషన్. సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఏంటి? కన్ఫెషన్. అదే సివిల్ అయితే అడ్మిషన్. Admission is not conclusive proof act. It may be operated as estoppel. ఇది మనకి అడ్మిషన్ అనేది నాట్ కన్క్లూసివ్ ప్రూఫ్, బట్ ఇట్ మే ఎస్టోపెల్. ఆల్ కన్ఫెషన్స్ ఆర్ అడ్మిషన్స్, బట్ ఆల్ అడ్మిషన్స్ ఆర్ నాట్ కన్ఫెషన్స్. అడ్మిషన్స్ క్యాన్ బి ప్రూవ్డ్ బై హియర్సే ఎవిడెన్స్. ఎలా ప్రూవ్ చేయొచ్చు? హియర్సే ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. అడ్మిషన్స్ అలౌడ్. ఎందుకంటే ఎక్సెప్షన్ టు ది హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్కి ఎక్సెప్షన్ రూల్ అన్నమాట ఇది. కన్ఫెషన్ మస్ట్ బి క్లియర్, కోజెంట్ అండ్ హోల్. ఆల్రెడీ మనం చూసాం. ఇన్వాలంటరీ కన్ఫెషన్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్. వాలంటరీనెస్ అనేది కంపల్సరీ దేనికి? కన్ఫెషన్కి. ఒకవేళ ఇన్వాలంటరీ ఉంటే అది ఇన్అడ్మిసిబుల్ అయిపోతుంది. కన్ఫెషన్ ఈజ్ మేడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ అడ్మిసిబుల్. ఎవరికి ఇవ్వాలి కన్ఫెషన్? జనరల్గా చెప్పండి. అథారిటీ బేస్డ్ క్వశ్చన్ అడుగుతాడు జేసీజీ ప్రిలిమ్స్లో, లేదా జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. ఎవరికి ఇవ్వాలి ఇక్కడ? ఎవరికి అథారిటీ ఉంది కన్ఫెషన్ తీసుకోవడానికి? మ్యాజిస్ట్రేట్కి ఉంది. కండిషన్ ప్రెసిడెంట్ ఏంటి? వాలంటరీగా ఇవ్వాలి. ఏ పర్సన్ హూ ఈజ్ అబౌట్ టు డై వుడ్ నాట్ లై. ఏ పర్సన్ who is about to die would not lie. మనకి ఈ ప్రిన్సిపల్ అనేది బేస్ చేసుకుని మనకి డైయింగ్ డిక్లరేషన్ అనేది అడ్మిట్ అనేది జరుగుతుందండి. ట్రస్ట్ సిట్స్ ఆన్ ద లిప్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ అబౌట్ టు డై. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫర్ అడ్మిటింగ్ ది డైయింగ్ డిక్లరేషన్ and give the evidentiary value of substantive status. Lateram mortem means words said before death. మనకి ఈ 3 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని డైయింగ్ డిక్లరేషన్ అనేది అడ్మిట్ అవుతుంది. డైయింగ్ డిక్లరేషన్ షుడ్ బి కంప్లీట్ ఇన్ నేచర్. సగం చెప్తూ లాస్ట్లో చనిపోయారనుకోండి, అది ఇన్కంప్లీట్ కాబట్టి అది అడ్మిట్ అవ్వదు. కంప్లీట్ ఇన్ నేచర్ ఉండాలి డైయింగ్ డిక్లరేషన్. ద పర్సన్ హూ ఈజ్ మేకింగ్ డైయింగ్ డిక్లరేషన్ నీడ్ నాట్ బీ అండర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెత్. ఇంగ్లీష్ లా ప్రకారం అయితే కనుక మనకి డైయింగ్ డిక్లరేషన్ అనేది అండర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెత్ ఉండాలి. కానీ మనకు ఇండియన్ లా ప్రకారంగా అవసరం లేదు. నీడ్ నాట్. దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఫర్ డైయింగ్ డిక్లరేషన్. డైయింగ్ డిక్లరేషన్ ఈ విధంగా మాత్రమే రికార్డ్ చేయాలి అని పర్టిక్యులర్ ఫార్మేట్ ఏమి ఉండదు. ప్రీవియస్, ఎందుకంటే డైయింగ్ డిక్లరేషన్ అనేది మనం డాక్టర్కి ఇవ్వచ్చు, పోలీస్కి ఇవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒకళ్ళు అదర్ పర్సన్కి ఎవరికైనా ఇవ్వచ్చు, మ్యాజిస్ట్రేట్కి ఇవ్వచ్చు, అట్లా ఎవరికైనా ఇవ్వచ్చు. ఎనీ పర్సన్ కెన్
రికార్డ్ ది డై ఇన్ డిక్లరేషన్. అన్లైక్ కన్ఫెషన్ మాత్రం కంపల్సరీగా ఎవరు చేయాలి? మ్యాజిస్ట్రేట్ గారు చేయాలి. ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ రిలవెంట్ ఇన్ క్రిమినల్ కేసెస్. ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ అనేది ఎక్కడ మనకి? క్రిమినల్ కేసెస్లో. బట్ ఎవిడెన్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఈజ్ ఇర్రిలవెంట్. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. క్రిమినల్ కేసెస్లో ఏమండి ఇతను ఇంతకుముందు థెఫ్ట్ చేశాడు, అతనికి ఎగ్నెస్ట్గా ప్రూవ్ అయ్యింది, శిక్ష కూడా పడింది, సో హీ హ్యాజ్ ఎ బ్యాడ్ క్యారెక్టర్, కాబట్టి ఈ కేసులో కూడా ఇతనే దొంగతనం చేశాడు అని చెప్పడానికి లేదు. ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ ఈజ్ ఇర్రెలవెంట్. ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ రిలవెంట్. ఏ కేసెస్లో? క్రిమినల్ కేసెస్లో. క్యారెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్ ఇన్ సివిల్ కేసెస్. సివిల్ కేసెస్లో క్యారెక్టర్ ఎవిడెన్స్ అనేది రిలవెంటే. ఇఫ్ సచ్ ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అదేమై ఉండాలి? ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అయి ఉండాలి. అంటే ఆ క్యారెక్టరే అక్కడ ఇష్యూ. అలాంటి సందర్భంలో రిలవెంట్. ఫ్యాక్ట్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. మనకి ఏమేం ఫ్యాక్ట్స్ అయితే అడ్మిట్ అయినాయో అవి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఇక్కడితో నేను బ్రేక్ చేస్తున్నానండి. కంటిన్యూషన్ వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ చూద్దాము. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు ఓకే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈ ఆన్లైనర్స్ యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్కి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మీకు ఏదన్నా ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద వీడియోస్ కావాలి అన్నా, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సరే నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.